హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం కూలీ మూవీ ఫస్ట్ రివ్యూ తీసుకొచ్చానమాట. ఎలా ఉంది ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పుడు మీకు డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. ఎస్పెషల్లీ రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా చూడాలి. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కూలీ. తమిళంలో పాపులర్ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా, మోనికా, జాన్, మలయాళ దర్శకుడు నటుడు సోబిన్ షాహిద్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్, సినిమాటోగ్రఫీ అనిరుద్ రవిచంద్రన్, మ్యూజిక్ ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్కు సిద్ధమవుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డు అధికారులు వెల్లడించిన అభిప్రాయాలు. సర్టిఫికేట్ వివరాల్లోకి వెళితే, కూలీ సినిమాలో హింస, యాక్షన్, రక్తపాతం డామినేషన్ చేశాయనే వార్తలు నేపథ్యంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్పందించారు. వయలెన్స్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలివేట్ కావడానికి వయలెన్స్ కీలకం కాబట్టి సెన్సార్ అభ్యంతరాలు తెలిసినా తాను పట్టించుకోను అని అన్నారు. ఈ క్రమంలో సెన్సార్ కూడా హింస, రక్తపాతం అంశాలపై అభ్యంతరం చెప్పారని అనేది తాజా సమాచారం. అయితే కూలీ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు అధికారులు కొన్ని సన్నివేశాలు రక్తపు సీన్లలో కలర్ మార్చారని సూచించారు. హింసతో కూడిన సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటిపై కత్తెర వేయకుండా ఏ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని చెబితే చిత్ర యూనిట్ అందుకు సరే అనడంతో ఈ సినిమాకు ఏ సర్టిఫికేటు లభించింది. అయితే 28 ఏళ్ల తర్వాత రజనీకాంత్ నటించిన సినిమాకు ఏ సర్టిఫికేట్ రావడం చర్చనీయాంశమైంది. కూలీ సినిమా మల్టీ స్టారర్గా రూపొందడం, ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా నిడివి భారీగానే పెరిగిపోయిందని ఈ సినిమా రన్ టైం 2 గంటల 50 నిమిషాలు అంటే 170 నిమిషాల కట్ పిక్స్ చేశారు. దాంతో యాడ్స్, ఇతర అంశాలతో ఈ సినిమా నిడివి సుమారుగా 3 గంటల పాటు కొనసాగుతుంది అని పేర్కొన్నారు. ఇదన్నమాట మన కూలీ మూవీ రివ్యూ. ఎలా ఉంది ఏంటనేది నాకు మీరు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.